తెలంగాణలో యూరియా యాప్ ప్రభంజనం 1.15 లక్షల బస్తాలు బుకింగ్లో సరికొత్త రికార్డు. యూరియా యాప్ ద్వారా లబ్ధి పొందిన 20,000 మంది రైతులు. యూరియా యాప్కు అన్నదాతల నీరాజనం. జిల్లాల వారీగా ఊపందుకున్న యూరియా ఆన్లైన్ బుకింగ్స్. అగ్రస్థానంలో పెద్దపల్లి జిల్లా ఉందని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు, మరి దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఎంతైతే ఉండి ఈ సంవత్సరం మొత్తం అందరినీ కూడా రైతన్నని కుదేలు చేసింది. మరి యూరియా కోసం పడిగాపులు కాచి అష్టకష్టాలు పడి లైన్లలో, క్యూ లైన్లలో రోజుల తరబడి నుంచుని అన్నదాత కనీసం తినడానికి కూడా తిండి లేకుండా, తాగడానికి నీరు లేకుండా మరి యూరియా కోసం నుంచున్నప్పటికీ కూడా కేవలం 1 బస్తానో 2 బస్తాలో తమ పొలాలకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు కొన్నాళ్ళు. కానీ మరి ఆ సమస్య ఎటువంటి పరిస్థితుల్లో అధిగమించాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఎందుకంటే యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కాదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన వాటా, తెలంగాణకు రావాల్సిన వాటా మరి రాకపోవడం కూడా మరి అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. కానీ తెలంగాణకి, రాష్ట్రానికి రావాల్సిన వాటాని మరి అడగటంలో, అదేవిధంగా రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా యూరియా కోసం ఒక యాప్ని అయితే పెట్టి ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా మరి ఆటోమేటిక్గా యూరియా రావడం, సరిపడే యూరియా రావడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. రైతన్నలందరూ కూడా దీన్ని వినియోగించుకొని మరి తమ పంట పొలాలని అద్భుతంగా పండించి తద్వారా దేశం సస్యశ్యామలం అవడానికి ఎంతగానో కీలకంగా ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు, రైతే భారతదేశానికి వెన్నుముక. రైతు లేకపోతే ఏదీ లేదు. ఎందుకంటే అన్నం పండించే రైతన్న లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఏం చేసినా మరి దేనికి చిత్తు కాగితాలతో సమానం. అన్నదాత లేకపోతే భారతదేశంలో మరి ప్రజల మనుగడే కష్టం. అలాంటి అన్నదాతను ఆదుకోవాల్సింది 100% ప్రభుత్వాలే. అన్నదాతకు అండగా దండగా నిలబడాల్సింది కూడా 100% ప్రభుత్వాలే. మరి ఈ యూరియా కొరతలకు చెక్ పెడుతూ ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా యూరియా రావడం అనేది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. యూరియా ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ బుకింగ్ రావడం ద్వారా రైతన్నలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి.